బిగ్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రమంతా ప్రజలతో ఎలా అలజడుందో ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఏ వర్గం చూసినట్లే ఉంది. మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. పనులు నిలిపేస్తామని చెప్పిన ప్రభుత్వం, మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలు తగలబెట్టిన ప్రజలు, కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ చూస్తుంటే మనకు మరొక లగచర్లను తలపిస్తుంది. ఇక్కడ వచ్చిన రైతులని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న చర్యలను తప్పుపడతారా? ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వలనే ప్రజలు ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ జోగులాంబ జిల్లాలో ఇది మాకు కొత్తేమీ కాదంటున్నారు. తిరుగుబాటు మనకు కొత్తేమీ కాదు, మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా మరో తెలంగాణమా అంటూ మళ్ళా తెలంగాణ ప్రజలు పాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. నిజంగానే ఏదైనా ప్రభుత్వం పెట్టాలి అనుకున్నప్పుడు ప్రజలకు కొంచెమన్నా అవగాహన కల్పించి దీనివల్ల వచ్చేదేంటి అని చెప్పి ఆ భూములను తీసుకునే విషయంలో కొంతవరకు అవేర్నెస్ రిహాబిలేట్ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మా భూములే లాక్కుంటారా అంటే కడుపు మండి తిరగబడుతున్నారు రైతులు. ఇది ఎక్కడో కాదు, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. అంటే గతంలో చెప్పారు పనులు నిలిపివేస్తామని చెప్పి నిలిపేసారు. అయితే మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం దీంతో ఆందోళనకు దిగి అంటే వాహనాలను కూడా తగలబెట్టిరు. ఆ కోపంలో కంపెనీ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు కనిపిస్తున్నారు. లగచర్లలో కూడా చూసినాం. అంటే అక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ని అంటే వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు పదే ఎందుకు మా భూములకు వచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? 3 పంటలు పండే భూములను ఎందుకు మీరు లాక్కోవాలనుకుంటున్నారు అనేసి వాళ్ళు చెప్పిన విషయాన్ని కూడా మనం చూసినాము. సేమ్ అదే రకంగా ఇప్పుడు జోగులాంబ జిల్లాలో ఉద్రిక్తత. ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేసిరు. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాజోలు మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్ళీ రైతులు ఆందోళన బాట పట్టిరు. ఎక్కడ ఇదంతా చూసుకుంటే జోగులాంబ జిల్లా గద్వాలలో, ఇక్కడిది రాజోలు మండలం పెద్ద దన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీని ఏర్పాటుని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్ళీ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన చేపట్టిరు. వద్దని చెప్పినప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ పనులు ప్రారంభించారు అనేసి ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ పనులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలు వాటికి రైతులు నిప్పు పెట్టినారు. సో మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంది. కంపెనీ నిర్మాణ పనులు చేయిస్తూ కూలీలను రైతులు తరిమి కొట్టారు. ఏదైతే కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను రైతులు తరిమి కొట్టిరు. ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారం ముందస్తుగా పోలీసులు ఉండడంతోనే సంఘటనా స్థలాలను పోలీసులు మోహరించిన రైతులు భారీ సంఖ్యతో చుట్టుముట్టడంతో ఇక నిలువరించలేకపోయారు. కంపెనీకి చెందిన స్థలంలో ఉన్న వాహనాలను సైతం రైతులు ధ్వంసం చేశారు. 3 నెలల కిందట కంపెనీ ఉండదని చెప్పిన యాజమాన్యం మళ్లీ పనులు మొదలుపెట్టేందుకు ఉపక్రమించడంతో 10 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. పెద్ద దన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు గుట్టు చప్పుడు కాకుండా ప్రారంభించడంతో జరిగింది. ఇదంతా కూడా గత 6 నెలలుగా 12 గ్రామాల ప్రజలైన క్యాన్సర్ కారకాలు విషాన్ని చిమ్మిపెట్టే ఫ్యాక్టరీ నిర్మించొద్దంటూ నిరసన కార్యక్రమాలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ వినలేదు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అలంపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ హామీతో దీక్షలు విరమించామని కూడా గుర్తు చేసిరు. ఇక అర్ధరాత్రి దొంగ దెబ్బ తీస్తారని ఊహించలేరని కూడా ప్రజలు అంటున్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి శాంతియుతంగా పోరాడుతున్న సమయంలో ప్రజలపై దాడి చేసేందుకు
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ప్రైవేటు సైన్యాన్ని మోహరిస్తూ ఫ్యాక్టరీ యాజమాన్యం కోరుకుంటుందని ప్రజల సహనాన్ని పరీక్షించడం దేనికి సంకేతమని కూడా ఇక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. సో విజువల్స్లో చూడొచ్చు వాళ్ళ కోపం ఏ విధంగా కట్టలు తెంచుకుందనే విషయం పైన.